హాయ్ అండి. ఈరోజు జున్ను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక గ్లాస్ జున్ను పాలు వేసుకోండి. అదే గ్లాస్ తోటి అర గ్లాస్ నార్మల్ పాలను వేసుకోండి. చిక్కటి జున్ను పాలైతే ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ వరకు నార్మల్ పాలను వేసుకోవచ్చు. ఇందులోకి స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. జున్ను ఉడికించుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఈ విధంగా ఫిల్టర్‌ని పెట్టుకొని జున్ను పాలను ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి డర్ట్ పార్టికల్స్ ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు దంచిన మిరియాలు, యాలకుల పొడిని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ జున్ను పాలను మనం స్టీమ్ చేసుకుందాం. ఈ జున్ను పాల గిన్నెను ఈ విధంగా కుక్కర్‌లోకి పెట్టుకొని దీనిపైన మూత పెట్టి అదే విధంగా కాస్త బరువును పెట్టి విజిల్ లేకుండా మూత పెట్టుకొని ఉడికించుకోండి. జున్ను ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్‌ని గుచ్చి చూస్తే టూత్ పిక్ క్లియర్‌గా వస్తే జున్ను ఉడికినట్లే. అంతేనండి, జున్ను రెడీ.